ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం. ఆ ఒక్క రూట్ లో టికెట్ డబ్బులు కట్టాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ వంటి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ లేదా ఓటర్ కార్డును గుర్తింపుగా చూపించాలి. ఈ పథకం ద్వారా ఆర్టీసీపై భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాకపోతే చిన్న అప్డేట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన ఈ పథకం ప్రారంభించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఏ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు, ఏ కార్డుల్ని గుర్తింపు కార్డులుగా పరిగణిస్తారో క్లారిటీ ఇచ్చింది. అయితే తాజాగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క రూట్ లో మాత్రం ఉచిత బస్సు ప్రయాణం వర్తించదని చెప్పారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చారు. ఉచిత బస్సు సౌకర్యం ఘాట్ రోడ్డులు రాకపోకలు కొనసాగించే బస్సుల్లో ఉండదంటున్నారు. వాస్తవానికి ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు, కానీ తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులకు వర్తించదు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో శ్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని ద్వారకా తిరుమలరావు తెలిపారు. జీరో టికెట్ విధానం అమలు చేస్తామని, జిల్లాల మధ్య కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన చెప్పారు. బస్సులో రద్దీ పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస్సులను సిద్ధం చేశామన్నారు.